మతిమరుపు మామూలు విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో అంతర్గత ఆరోగ్య సమస్యలకు అదొక సంకేతం కూడా. కాబట్టి మతిమరుపును తేలికగా కొట్టిపారేయకుండా దాని మూల కారణాలను వెతికి వాటిని సరిదిద్దుకోవాలంటున్నారు వైద్యులు. పైబడే వయసుతో జ్ఞాపక శక్తి నెమ్మదిగా క్షీణించడం సహజమే. అలాగే అడపాదడప మనందరిలో కూడా అప్పుడప్పుడు స్వల్ప మతిమరుపు తలెత్తుతూ ఉంటుంది. తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తులేక వెతుక్కుంటూ ఉంటాం. ఒక్కోసారి కళ్ళజోడు ఎక్కడ పెట్టామో గుర్తుండదు. అయితే ఇలాంటి చిన్నా చితక మతిమరుపులకు కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ మునుపటి కంటే మతిమరుపు పెరిగినా, దాంతో దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తినా ఈ సమస్యను తీవ్రంగానే పరిగణించాలి. అయితే మెదడులోని నాడీ కణాల క్షీణత వల్ల, మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రాలు మార్పులకు గురవటం వల్ల పెద్ద వయసులో అల్జీమర్స్ వేధిస్తుంది. తేదీలు మర్చిపోవటం, దారులను గుర్తుపెట్టుకోలేకపోవటం, ఒకచోటకు వెళ్ళి తిరిగి వచ్చే దారిని గుర్తు తెచ్చుకోలేకపోవటం లాంటివన్నీ అల్జీమర్స్ లక్షణాలు. ఈ సమస్యను పూర్తిగా సరిదిద్దడం కష్టమే. జ్ఞాపక శక్తి తగ్గటానికి కారణాలు ఇవే. థైరాయిడిజం. ఈ సమస్యలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. విటమిన్ B12 శాకాహారులో ఈ విటమిన్ లోపం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. లాంగ్ కోవిడ్ సోకిన వ్యక్తుల్లో దీర్ఘకాలం పాటు ఆ ప్రభావం కొనసాగి మతిమరుపు సమస్య వేధిస్తుంది. మాదక ద్రవ్యాలు. వీటి వాడకం వల్ల మెదడు ప్రభావితమై జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మందుల ప్రభావం. ఆందోళన, మానసిక కుంగుబాటు, నిద్రలేమి మందులతో మతిమరుపు తలెత్తుతుంది. మద్యపాన ప్రియుల్లో B6 విటమిన్ లోపించి తత్ఫలితంగా మతిమరుపు మొదలవుతుంది. మెదడులో గడ్డలు. మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రాల్లో క్యాన్సర్ గడ్డలు, క్షయ తలెత్తడం వల్ల జ్ఞాపక శక్తి లోపిస్తుంది. సబ్డ్యూరల్ హెమటోమా. మెదడు ఉపరితలంలో రక్తం గడ్డకట్టే సమస్య ఇది. పెద్దల్లో కనిపిస్తూ ఉంటుంది. తలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు అవి అంత తీవ్రమైనవి కాకపోయినా వీరిలో సబ్డ్యూరల్ హెమటోమా తలెత్తి ఫలితంగా మతిమరుపు మొదలవుతుంది. ధూమపానం. ఈ అలవాటు వల్ల రక్తనాళాలు కుంచుకుపోయి బ్రెయిన్ స్ట్రోక్ లేదా స్మాల్ వెజల్ ఇస్కీమియాలతో జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. అయితే ఇవన్నీ సరిదిద్దే వీలున్న సమస్యలు. వీటి మూల కారణాలను సరిదిద్దుకోగలిగితే కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి పొందవచ్చు. తలకు దెబ్బలు తగిలినప్పుడు. తలకు తగిలే దెబ్బలు కంకషన్, కంట్యూషన్, లాసిరేషన్ అనే 3 రకాలుగా ఉంటాయి. కంకషన్లో తలెత్తే మతిమరుపు తాత్కాలికమైనది. ఆ సమయంలో ఏం జరిగిందో, ఎక్కడున్నారో గుర్తుండదు. ఇలా స్వల్పకాలపు మతిమరుపును వైద్య పరిభాషలో ల్యూసిడ్ ఇంటర్వెల్ అంటారు. ఇది తాత్కాలిక మతిమరుపు మాత్రమే. తర్వాత మళ్ళీ వాళ్ళ జ్ఞాపక శక్తి మునుపటిలాగే మెరుగుపడుతుంది. కంకషన్కు లాసిరేషన్కు మధ్య స్థితి. మెదడు ఉపరితలానికి దెబ్బ తగిలి రక్తం గూడు కట్టుకోవడాన్ని కంట్యూషన్గా భావించాలి. ఆ స్థితిలో కూడా మతిమరుపు తలెత్తుతుంది. ఈ దెబ్బ తగిలిన వ్యక్తుల్లో 7గురికి సర్జరీ అవసరం ఉండదు. మందులతోనే పరిస్థితి మెరుగుపడుతుంది. కంట్యూషన్ స్థితి తీవ్రమైన సందర్భాల్లో మిగతా ముగ్గురికి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. లాసిరేషన్. మెదడు ఉపరితలంతో పాటు మెదడు లోపలి భాగం కూడా దెబ్బతినే సమస్య ఇది. ఈ సమస్యలో మతిమరుపు ఉంటుంది. 7గురి మేరకు సర్జరీతో మతిమరుపు సమస్యను కూడా సరిదిద్దవచ్చు. అయితే సర్జరీ ఆలస్యమైన పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్న సర్జరీ తదనంతరం కోలుకున్న తర్వాత కూడా మతిమరుపు సమస్య పూర్తిగా తొలగిపోకపోవచ్చు. పసికందుల్లో మెదడు సమస్యలు. కొందరు పసికందుల్లో పుట్టుకతోనే సెరిబ్రమ్ హైపోక్సియా సమస్య వెంట తెచ్చుకుంటారు. ఆ సమస్యలో మెదడు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా వీరిలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. మద్యపానం, ధూమపానం అలవాట్లతో గర్భం దాల్చిన సందర్భాల్లో పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుడుతూ ఉంటారు. ఈ పిల్లల్లో మెదడు ఎదుగుదల కూడా పూర్తి స్థాయిలో ఉండదు. కాబట్టి తర్వాత కాలంలో మతిమరుపు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మతిమరుపు నియంత్రణ ఇలా: ధూమపానం మానేయాలి. మద్యపానంలో మితం పాటించాలి. పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రోజుకు
7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. మెదడు పదును పెరిగేలా మెదడును ఎంత చురుగ్గా ఉంచుకుంటే జ్ఞాపక శక్తి అంత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మెదడు నిరంతరం పనిపెడుతూ ఉండాలి. అందుకోసం కొత్త అభిరుచిని అలవర్చుకోవాలి. డిజిటల్ డిటాక్స్ అనుసరించాలి. కథలు, వ్యాసాలు చదవటం, విశ్లేషించటం చేయాలి. సామాజిక సంబంధాలు కొనసాగించాలి. పజిల్స్, సూడోకులు సాధన చేయాలి. ఖాళీగా కూర్చునే బదులు మెదడుకు పని కల్పించే పనులను పూనుకోవాలి. డాక్టర్ రంగనాథం, సీనియర్ న్యూరో సర్జన్, యాస్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాద్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.